శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్ర బహుళ చవితి గురువారం. ఈరోజు చవితి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంది. తదుపరి పంచమి. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు ఏప్రిల్ 17, 2025 తేదీ గురువారం. ఈరోజు వర్జం ఉదయం 9:17 లాగైతే 11:01 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం ఉదయం 9:55 లాగైతే 11:45 వరకు ఉంది. మరలా దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:54 లాగైతే 3:44 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి జ్యేష్ఠ నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పొబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభాద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి జ్యేష్ఠ అనుకూలంగా ఉంటుంది. అందువలన ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలం మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది, ఆరోగ్యభంగా ఏర్పడుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది, ఆరోగ్యం చేకూరుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో వంటి ఆదాయ వనరులు ఏర్పడతాయి. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయ వనరులు పెరిగేటట్టు అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగేటట్టు అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. వాటికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫలం అయ్యేటట్టు అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మధురైనటువంటి వస్తువులు విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సమస్త ఆయుధ వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, పాత వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులు కానీ, బంగారాభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులు కానీ, సిమెంట్ వర్తకులు కానీ శుభదాయకంగా ఉండే అవకాశం ఉంది. జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మద్దుపానీయాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు గురువారం, అందువలన ఆ పరమేశ్వరుణ్ణి చిరకరసంతో అభిషేకించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, కొలల మామిడి.